ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. నిజామాబాద్ జిల్లాతో పాటు బాల్కొండ నియోజకవర్గంలో ఎలాంటి షరతులు లేకుండా వడ్లను కొనుగోలు చేయాలని రైతులు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ మోర్తాడు మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రైతులతో కలిసి మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వడ్లను కోసి 20 రోజులు గడుస్తున్నా కాంటాలు చేయడం లేదంటూ గత కొద్ది రోజుల నుంచి ప్రశాంత్ రెడ్డికి క్షేత్రస్థాయిలో రైతుల కల్లాల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు పనితీరును పరిశీలించారు. తరుగు పేరుతో రైస్ మిల్లర్లు పంట కొనుగోలు జాప్యంతో అధికారులు రైతులను వేధిస్తున్నారని అనేక సార్లు జిల్లా అధికారులకు కలెక్టర్లకు చెప్పినా రైతాంగం సమస్యలను తీర్చడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులతో కలిసి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఇవాల్టి మహాధర్నాకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వేముల ప్రశాంత్ రెడ్డి రైతులతో కలిసి మహాధర్నా చేస్తున్నట్టు తెలుస్తోంది కదా. దాదాపుగా మీరు అన్నట్టుగా గత కొద్ది రోజుల నుంచి రైతాంగం క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలు కోసి 20 రోజులు గడుస్తున్న రైస్ మిల్లర్లు అధికారుల తీరు పట్ల రైతాంగం పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ రైతుల బాధను తెలుసుకోవడానికి గత కొద్ది రోజుల నుంచి బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో రైతుల కల్లాల వద్దకు వెళ్లి అధికారులు ధాన్యాన్ని జాపం చేయడం పట్ల అనేక సార్లు జిల్లా కలెక్టర్కు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకు మంత్రులకు సమాచారం చేరవేసే ప్రయత్నం చేశారు. క్షేత్రస్థాయిలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్ కాల్ను ఇటు కలెక్టర్ నుంచి మొదలుకుంటే ఉన్నత స్థాయి అధికారులు మంత్రుల వరకు లిఫ్ట్ చేయడం లేదు. క్షేత్రస్థాయిలో రైతాంగం తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నది. తరుగు పేరుతో రైస్ మిల్లర్లు పంటను సకాలంలో కొనుగోలు చేయక ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురి చేస్తుంది. దాదాపు దొడ్డు వడ్లు కొనమని తెగేసి చెప్పింది. దొడ్డు వడ్ల పరిస్థితి ఏంది? బోనస్ ఇస్తామని చెప్పింది, బోనస్ ఊసేలేదు. ఇవాళ క్షేత్రస్థాయిలో అకాల వర్షంతో రైతాంగం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నది. ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. పంట కోసి 20 రోజులకు పైగా గడుస్తున్న క్షేత్రస్థాయిలో రైతులను ఆదుకునే పరిస్థితి కాదు కదా, ఇంకా కల్లాలలో ధాన్యం ఉంది. గత కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది ఎలాంటి షరతులు లేకుండా పంటను కొనుగోలు చేసి రైతులు ఆదుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఇక దొడ్డు వద్దుల పరిస్థితి ఇప్పటికూ క్లారిటీ లేదు. ఒక్కొక్క రైతు ప్రతిరోజు 20 రోజుల పాటు కల్లాలనే నిద్రాహారాలు మానేసి పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. అందుకు క్షేత్రస్థాయిలో ఇవాళ అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. జిల్లాకు సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లను మొదలుకుంటే ఇన్ఛార్జి మంత్రుల వరకు ఎవరు కూడా ఇవాళ రైతుల బాధ పట్ల కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో వ్యవసాయం పండగలా ఉండే, ఎలాంటి ఇబ్బందులు లేకుండే. దాన్ని తలుచుకొని వాళ్ళ రైతాంగం క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ పోరుబాట పట్టింది, రైతులకు బాసటగా ఆసరగా నిలిచింది. అది బాల్కొండ నుంచి మొదలుపెట్టింది. ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మోర్తాడు మండల కేంద్రంలో రైతులతో కలిసి వేముల ప్రశాంత్ రెడ్డి మహాధర్నా నిర్వహించినారు. పెద్ద ఎత్తున రైతాంగం ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటుంది. మరికొద్దిసేపట్లో ధర్నా కార్యక్రమంలో పాల్గొంటుంది. మనం చూస్తున్నటువంటి వేదికని ఇవాళ రైతు వేదికగా మార్చిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా రైతుల ఊసురు పోసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతాంగాన్ని దగా చేసింది. ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఇదే వేదికగా ఎండగట్టనుంది. మనతో పాటు కొంతమంది రైతులున్నారు, వారిని పలకరించే ప్రయత్నం చేద్దాం. గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రభుత్వం రైతుల పట్ల అక్కసు వెళ్ళగస్తుంది. క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న బాధలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం పట్టించుకోవడం, క్షేత్రస్థాయిలో రైతులు పట్టించుకోవడం ఏంది? ఇదంతా పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుంది? 20 రోజులు అవుతుంది, దాదాపుగా కల్లాలలోనే వడ్లున్నాయి, పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఏమనుకుంటున్నారు రైతుగా మీరు? ఈరోజు రాష్ట్రంలో రైతాంగాన్ని మోసం చేసి, ప్రజల్ని మోసం చేసి, ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రజలను మోసం చేసి, రైతులను మోసం చేసి, దొంగ హామీలు ఇచ్చి ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి అయిండో, మరి ఈరోజు ముఖ్యంగా వరి రాష్ట్రంలో వరి కొనుగోలు చాలు చేసామని చెప్పేసి ఒక కాంటాలు చాలు చేయడం తప్ప ఎక్కడ కూడా తూకం వేసినటువంటి సందర్భం లేదు. ఎక్కడ కూడా లారీలు తీసుకొచ్చిన సందర్భం లేదు. లారీలు అన్లోడ్ చేసిన సందర్భం లేదు. ఎక్కడైనా లారీ అన్లోడ్ అయితే కూడా మరి రైస్ మిల్లర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు, రైతులను డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము 45 ఒక బ్యాగ్ మనం జోకేది 41,500 గ్రామ్స్ జోకుతాం. మరి రైస్ మిల్లర్స్ మాత్రం మాకు 45 కేజీలు ఇస్తేనే మేము దించుకుంటాం, లేదంటే మేము దించుకోమని చెప్పేసి కరాఖండిగా ప్రభుత్వానికి మన స్వయాన మా స్థానిక బాల్కొండ ఎమ్మెల్యే గారు జేసీ గారికి మాట్లాడితే, జేసీ గారు అంటారు అవును సార్ వాళ్ళు దించుకోమంటున్నారంటే ప్రభుత్వాన్ని రైస్ మిల్లర్స్ నడుపుతున్నారా, రైస్ మిల్లర్ ప్రభుత్వం నడుపుతున్నారు అర్థం కాని పరిస్థితి. మరి రైతులు ఇంత ఇబ్బందులు ఉంటే కూడా ప్రభుత్వం ఈ రోజు ముఖ్యంగా
నిజామాబాద్ జిల్లాలో అసలు ఒక తండ్రి లేని బిడ్డలాగా ఉంది జిల్లా. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. ఒక జిల్లాకు మంత్రి లేడు, ఇన్ఛార్జి మంత్రి రాడు, ఇక ఉన్నటువంటి ఇన్ఛార్జీలు లేరు, కార్పొరేషన్ చైర్మన్లు రారు. మరి ఆ బాధను తట్టుకోలేక గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ మా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మరి రైతుల పక్షాన మొత్తం కాన్స్టిట్యూన్సీ జిల్లాలో తిరుగుతూ ఉంటే ఒక్కొక్క రైతు కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తా ఉన్నారు. సార్, బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు చాలా బాగుండే సార్, మరి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం పోయింది, మరి ఈ రోజు ధాన్యం పోవట్లేదు సార్ అని కన్నీళ్లు పెట్టుకుంటే ఆ బాధ తట్టుకోలేక చూడలేక రైతాంగం తరపున నిలబడడానికి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి మరి ఏదైతే మీరు ప్రభుత్వం బోనస్ ఇస్తానని చెప్పేసి సన్నవడ్లు దొడ్డువడ్లు మీరు కొంటామని చెప్పేసి ఏదైతే మీరు ఎలక్షన్ లో మీరు హామీ ఇచ్చారో దాన్ని తక్షణమే తూచా తప్పకుండా మీరు పాటించాల్సిన అవసరం ఉంది. లేదంటే రైతాంగం ఈ రోజు దానికి నిరసనగా ఇక్కడ మూర్తడ్ మండలం బాల్కొండ నియోజకవర్గంలో పెద్ద మొత్తం మీద రైతులు నిరసన చేస్తా ఉన్నారు. మరి రేపు కూడా ప్రభుత్వం నడ్డి విడిచి ప్రభుత్వం ప్రతి గింజ కొనేదాకా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున పోరాడుతూ ఉంటాం. వేముల ప్రశాంత్ రెడ్డి మా ఎమ్మెల్యే గారి అధ్యక్షతన వారి ఆధ్వర్యంలో మరి మున్ముందు కూడా రైతులకు న్యాయం జరిగేదాకా కూడా వదిలిపెట్టమని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి దద్దమ్మ ముఖ్యమంత్రి గారికి సవాల్ చేస్తా ఉన్నాం. బిడ్డ, నువ్వు రైతాంగం నుంచి తప్పించుకోలేవు, బీఆర్ఎస్ పార్టీ నుంచి తప్పించుకోలేవు. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 4 కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు బాల్కొండ నియోజకవర్గంలో. ఒక్క కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇక్కడికి రాడు. ఇక్కడ ఉన్నటువంటి కూడా చెప్పుకుంటాడు, నేను సునీల్ రెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డి ఇన్ఛార్జ్ అని. ఏ ఒక్క రైతు దాడికి పలకరించిన సందర్భం లేదు. ఖబర్దార్, రేపటి నుండి కూడా మేము నిరసన కార్యక్రమం చేపడతా ఉంటాం. ప్రతి రైతుకు అండగా ఉంటాం. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేదాకా మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పేసి ఈ బాల్కొండ నియోజకవర్గం తరఫున నిజామాబాద్ జిల్లా తరఫున రైతాంగం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. క్షేత్రస్థాయిలో రైతు ఇబ్బంది పడుతుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరికొకరు కూడా పట్టించుకోవడం లేదు. 20 రోజులు అవుతుంది కాంటాలు వేసి, ఒక పక్క అకాల వర్షం, మరో పక్క తరుగు పేరుతో వేధింపులు. ఓవరాల్ గా రైతాంగం ఎలాంటి సమస్యలను ఇవాళ లేవనెత్తే పరిస్థితి కనబడుతుంది? ఎన్ని గంటలకి ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత 2.5 సంవత్సరాల క్రితం మరి అబద్దాలు చెప్పి అనేక మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇవాళ గద్దెనెక్కి ఇవాళ రైతులను అరిగోస పెడుతున్నది. రైతులు ఇవాళ చాలా మరి కళ్ళల నెల తరపడి మరి వాళ్ళ ధాన్యాన్ని ఇవ్వలేని పరిస్థితి, కొనలేని ఈ ప్రభుత్వం మరి ఆకాశాన్ని మరి ముఖాన్ని పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. మరి ఆ రైతులను ఇవాళ ఆదుకునే ప్రయత్నంలో మా ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు గత కొన్ని రోజుల నుంచి క్షేత్రస్థాయిలో కల్లల దగ్గరికి పోయి రైతులను మరి పరామర్శించి వాళ్ళ యొక్క బాధలు విని ఆ అధికారులతో మాట్లాడితే ఇక్కడ అధికారులు ఉరుకులేదు పలుకులేదు. మరి దున్నపోతు మీద వర్షం పడ్డట్లు ఇక్కడ మొద్దు నిద్రపోతున్నది ఈ ప్రభుత్వం. ఇక్కడ అధికారులు అలసత్వం ఉన్నది. మేమేమనుకుంటున్నామంటే ఈ అధికారులు గాని ప్రభుత్వం గాని ఈ మిల్లర్లతో కుమ్మక్కైనారనేటువంటి అనుమానం కూడా రైతులకు వస్తుంది. ఈ రైతాంగం మరి వాళ్ళ ఆగ్రహంతో ఉన్నారు చాలా మంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో, ఇక రాష్ట్రంలో కూడా. మరి యూరియాను కూడా యాప్ల ద్వారా మరి తీసుకొచ్చుకోవాలని ఎంతో మంది యూరియా కష్టాలు కూడా రైతులకు ఇవాళ ఎన్నో బాధలవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ పోవాలంటే మరి మా రైతులకు ఒక పోరాటమే శరణ్యమైనటువంటి దిశలో ఇవాళ రోడ్డు మీకు వస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా ఇక్కడ రైతాంగానికి మా యొక్క పార్టీ తరఫున కానీ ఇక్కడ రైతుల పక్షాన మేము పోరాటం చేస్తాం. మరి ఆ యొక్క ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇకనైనా మా రైతులకు న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీకి వల్ల రైతాంగం క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడుతుంది. ఈ నేపథ్యంలో రైతాంగం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఎలాంటి షరతులు లేకుండా రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి, షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు సకాలంలో వారి ఖాతాలో డబ్బులు వేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా తరుగు పేరుతో రైస్ మిల్లులు వేధిస్తున్నారు. దొడ్డు వడ్లను కూడా కొనాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సారథ్యంలో రైతులతో కలిసి మహాధర్నా ప్రారంభం కాబోతుంది. ఓటు స్టూడియో.